చందమామ కథ లాగు దెయ్యం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉన్నారు. తండ్రి చనిపోయి 4 సంవత్సరాలైంది. మంచి గౌరవంగా పెరిగిన కారణం చేత కొంచెం దూరపు ఊరైనా స్థితిమంతుల బిడ్డనే కొడుక్కి వివాహం చేసిందామె. అతని పేరు పరాంకుశం. అయినా అతనిని స్నేహితులందరూ తాతయ్య అని పిలుస్తారు. ఇక మన తాతయ్య చిన్నవాడు కాబట్టి స్నేహితులతోనే తిరగటం, వారితోనే భోజనం చేయటం, వారితోనే కలిసి నిద్రపోవటం ఇట్లా చేస్తూ ఉండేవాడు. సంవత్సరం అయింది పెళ్ళై. మామగారు అల్లుడిని పండక్కి ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు. కానీ స్నేహితులను వదిలి వెళ్ళటం మన తాతయ్యకి ఇష్టం లేదు. ఇక మామగారి బలవంతం చేత వెళ్ళక తప్పింది కాదు. తనతో స్నేహితులు కూడా వస్తేనే గాని రానన్నాడు తాతయ్య. అందుకని వారిని కూడా మామగారు తీసుకొని బయలుదేరారు. సరే, ఇంకేం అల్లుడొచ్చాడు కదా అని మామగారి ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు, నవకాయ పిండి వంటలతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు ఆలస్యం అవటం చేత మాకిప్పుడు ఆకలి అవటం లేదు అని స్నేహితులు రాత్రి భోజనం మానేశారు. కానీ మన తాతయ్య సిగ్గుచేత మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదు. ఇప్పుడేమో ఆకలేస్తోంది. అయినా స్నేహితులు భోజనం చెయ్యము అన్నారు కాబట్టి తను చెయ్యను అనేశాడు. అల్లుడికి కోపం వచ్చిందేమోనని మామగారు, బావమరుదులు, మరదళ్ళు అంతా వచ్చి బతిమలాడారు. ససేమిరా వద్దంటే వద్దన్నాడు. స్నేహితుల చేత కూడా చెప్పించారు. అప్పటికీ వద్దన్నాడు. అల్లుడికి కోపం వచ్చిందని కారణం తెలియక ఇంటిల్లపాది దిగులు పడ్డారు. అసలు గొడవ వాళ్ళకేం తెలుసు పాపం. రాత్రి స్నేహితులతో పాటు అల్లుడికి మేడ మీద పక్క వేశారు. గాలి బాగా వేస్తుందని పడుకున్నాడు మనవాడు. నిద్ర పట్టితేనేగా. ఒక మూల కడుపు కాలుతోంది. ఏం చేస్తాడు? ఇక ఒక రాత్రి వేళ స్నేహితులను లేపాడు. అరే, ఇవాళ మీరు కడుపు నిండా భోజనం చేశారాయే, నా సంగతి మీకు తెలుసు కదా, ఆకలి మండిపోతుందిరా, నిద్ర పట్టడం లేదు, ఏం చేయను అని అన్నాడు. పాపం వాళ్ళకి ఏమీ తోచలేదు. అటు ఇటు చూస్తే ఆ వంటిల్లు మండువా ఇల్లు. అందువల్ల మండువా గొట్టం ద్వారా వంటింట్లోకి దూరి దిగచ్చు. కానీ రావటం ఎలా? చివరికి ఆలోచించి మనవాడి స్నేహితులు వాళ్ళ కండువాలన్నీ ఒకదానికొకటి ముడేసి తాతయ్యని నడుము కట్టి దింపారు. ఒరే, నిన్ను ఈ విధంగా మండువా గొట్టం ద్వారా వంటింట్లోకి దింపుతున్నాము, బాగా నీకు కావలసినవన్నీ వడ్డించుకొని తిను, తినటం అవగానే లాగు అని అను, మళ్ళీ నిన్ను పైకి లాగేస్తాము అన్నారు. తర్వాత తాతయ్యను వంటింట్లోకి దింపారు వాళ్ళు. ఆకలి బాగా వేస్తుందేమో, తనకు కావలసినవన్నీ వడ్డించుకొని తిని ఒక గంట సేపటికి ఎలాగైతేనే లాగు అని పిలిచాడు తాతయ్య. అక్కడ లాగేదెవరు? ఎంతసేపటికి తాతయ్య పిలవకపోయేసరికి అతని స్నేహితులందరూ నిద్రమత్తున గుడ్డ వదిలేసి అంతా గుర్రుపెట్టి నిద్రపోయారు. ఎవ్వరికీ వినిపించలేదా కేక. అక్కడి నుంచి లంకించుకున్నాడు మనవాడు, ఎప్పటికైనా వినిపించకపోతుందా అని. లాగు 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 అని కేకలు వేసాగాడు. కొంతసేపటికి అత్తగారు కింద పడుకొని ఉండటం వల్ల ఆమెకు ముందు వినిపించి లేచింది. ఏమిట్రా, నేను వంటింటికి తాళం వేశానే, అక్కడి నుంచి లాగు లాగు అని అంటోంది ఏమిటి అని కంగారు పడి భర్తను లేపి, ఏమండోయ్, మన వంటిల్లు రాత్రి తాళం వేశాను కానీ అందులో నుంచి ఇప్పుడు ఏదో లాగు లాగు అని అంటోంది, నాకు చాలా భయం వేస్తోంది, ఏదో దెయ్యంలాగా ఉందండి అని బిక్కమొహం వేసింది ఆవిడ. ఇకనే ఇంటాయన భూత వైద్యుడి కోసం పరిగెత్తాడు. పక్క సందులోనే ఆయన ఇల్లు. కంగారు పడుతూ వచ్చిన సుబ్బయ్య గారిని చూసి, ఏమిటండి ఇంత రాత్రి వేళ ఇట్లా హడావిడిగా వచ్చారే అని అడిగాడు భూత వైద్యుడు. ఇంకేముందండి, మా వంటింట్లో లాగు దెయ్యం దూరింది, మాకు భయం వేస్తోంది, పిల్లలు గలవాణ్ణి రక్షించాలి మీరే అన్నాడు మన తాతయ్య మామగారు. ఒక్క నిమిషంలో చావబాది పారదోలుతాను దాన్ని అని మీసాలు దువ్వి బయలుదేరాడు కావలసిన సామాగ్రి అంతా పట్టుకుని భూత వైద్యుడు. ఇంటిల్లపాది లేచి కంగారు పడుతున్నారు ఏం జరిగిందా అని. వంటింటి గుమ్మం దగ్గర ఏవో ముగ్గులు వేసి నిమ్మకాయలు కొరుకుతూ హూం హీం అంటూ భలే ఆర్భాటం మంత్రాలు చదివేస్తున్నాడు ఆ దయ్యాల పేరయ్య. కొంతసేపటికి అన్నాడు కదా, నేను తలుపు తీసి లోపలికెళ్ళి ఆ దెయ్యాన్ని బయటకు తోలుతాను, అది తెల్లగా ఉంటుంది, మీరందరూ పేము బెత్తాలతో దానిని బాగా చావబాదండి,
అది మళ్ళీ మీ ఇంటి జోలికే రాదు. కానీ ఒక్క విషయం, అది చాలా దొంగెత్తులు వేస్తుంది. అది నేను కాదు అంటుంది. అన్నప్పటికీ నేను లేదు నువ్వు లేదు అంటూ బాధ పెట్టండి. లేకపోతే అందరి మీద విరుచుకు పడుతుంది. తర్వాత ఏమనుకున్నా లాభం లేదు అని చెప్పి తలుపు తీసి లోపలికెళ్ళాడు. అంతా బెత్తాలతో సిద్ధంగా ఉన్నారు బయట. ఈ మాటలన్నీ లోపల నుంచి వింటున్న తాతయ్య 2 పెరుగు కావడలు 2 పాల కుండలు చేతపుచ్చుకొని జాగ్రత్త పడ్డాడు. ఈ భూతాల పేరయ్య గారు లోపలికి పోవటంతోనే ఆ కుండలు ఆయన నెత్తిన పగలేశాడు. చచ్చాన్రా బాబోయ్ అంటూ బయటకు దూకాడు దెయ్యాల పేరయ్య. కానీ పాలు పెరుగు ఒంటి నిండా ఉండటం వల్ల తెల్లగా కనిపించాడు. ఇకనేం బాధట మొదలుపెట్టారు బెత్తాలతో బయటనున్న వాళ్ళు. చీకట్లో బాగా కనిపించటం లేదా? బాబోయ్ నేను కాదు, నేను వైద్యుణ్ణి పేరయ్యని అని అరిచినా మరి లాభం లేకపోయింది. ఒళ్ళు పగిలేటట్టు కొడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇక ఇది పని కాదని పరిగెత్తాడు ఆయన. దెయ్యం పేడ వదిలిందనే సంతోషంతో భూతవైద్యుడు ఏమయ్యాడా అన్న మాటే మర్చిపోయి అందరూ హాయిగా పడుకున్నారు. తాతయ్య కూడా ఈ హడావిడిలో మేడ మీదకు పోయి పక్క మీద గప్చుప్గా పడుకున్నాడు. మర్నాటి ఉదయాన వీధి అరుగు మీద సున్నపు పట్లు వేసుకొని కూర్చున్న పేరయ్య గారిని చూసి సుబ్బయ్య గారు అన్నారు, ఏమండి, రాత్రి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇదంతా ఏమిటి అని. ఆ దెయ్యం నాకు బాగా శాస్తి చేసిందండి. రాత్రి దెయ్యానికి బదులుగా మీరంతా నన్ను చావు కొట్టారు అని జరిగిందంతా చెప్పాడు మన దెయ్యాల పేరయ్య. సుబ్బయ్య గారు చాలా విచారించి ఇంటికొచ్చారు. మన తాతయ్య ఏమీ ఎరగనట్లుగా, ఏమండి మామగారు, రాత్రి మన ఇంట్లో ఏదో గొడవైందట అని అన్నాడు. చాలే నాయనా, దానిని పారద్రోలటానికి వచ్చిన దెయ్యాల పేరయ్య గారిని వళ్ళు చితగ్గొట్టించింది. ఇంకా నయ్యం, నువ్వు అదృష్టవంతుడివి అన్నది అత్తగారు. 3వ నాడు స్నేహితులంతా నవ్వుకుంటూ వాళ్ళ ఊరు వచ్చేశారు. అప్పటి నుంచి మన తాతయ్యని లాగు దెయ్యం అని అంటే చాలేరా అనేవాడు మన పరాంకుశం. మొత్తానికి మామగారింటికి వెళ్ళిన కొత్తల్లుడు బాగా హడావిడి చేసి వచ్చాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 నవంబర్ చందమామలోనిది. రచన వెల్లంకి వెంకట సుందర్రావు గారు, ఏలూరు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.